వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య మొదటి డిబేట్ జరిగింది. ఈ ఏడాది నవంబర్ 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధాలు, చర్చా వేదికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఈ పార్టీల తరపున ఎవరు గెలిస్తే ఎవరికి ఎంత లాభం అనే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అమెరికాలో ప్రధాన రాజకీయ పార్టీలు రెండే. ఒకటి రిపబ్లికన్ పార్టీ, రెండోది డెమోక్రాటిక్ పార్టీ. ఇంకొన్ని చిన్న చిన్న పార్టీలు ఉన్నా వాటికి అంత ప్రాధాన్యత లేదు. అమెరికా ఎన్నికలలో ప్రజలు అధ్యక్షుని ఎన్నుకుంటారు. ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ప్రెసిడెంట్గా ఎన్నిక కాలేదు. మొదటిసారి హిల్లరీ క్లింటన్ 2016లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సంవత్సరం జరగబోయే అమెరికన్ ఎలక్షన్లో కమలా హ్యారిస్ పోటీ చేయబోయే రెండో మహిళ అవుతారు. ఆమె కూడా డెమోక్రటిక్ పార్టీ నుండి బరిలోకి దిగుతున్నారు. అమెరికాలో జరిగే ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు కొన్ని డిబేట్లలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. డిబేట్లో మాట్లాడే అంశాలు ఇప్పటి రాజకీయాల్లో ఉన్న అత్యంత వివాదాస్పదమైన వాటి మీదే ఉంటాయి. ఈ డిబేట్లు రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి కాదు, కానీ అవి ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో అంతర్భాగంగా అయిపోయాయి. ఈ డిబేట్లు అభ్యర్థుల ఆలోచనలను, వారి ప్రణాళికలను ప్రజలకు బలంగా తెలియజేయడం వలన ఓటర్లు వీటికి ప్రభావితం అవుతారు. ఏ పార్టీకి చెందని తటస్థ ఓటర్ల మధ్య ఈ డిబేట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువలన అమెరికన్ ఓటర్లు అందరూ ఈ డిబేట్లను శ్రద్ధగా విని ఆలోచిస్తారు. వీటి ప్రభావం ఎన్నికల ఫలితాల మీద కొంతవరకు ఉంటుంది. పార్టీలు ప్రధానంగా ఈ డిబేట్ల ద్వారా ఎటూ తేల్చుకోలేని ఓటర్లను టార్గెట్గా చేసుకుంటాయి. ఏ రాజకీయ సిద్ధాంతం కానీ, ఏ పార్టీ పట్ల మొగ్గు చూపని వారు ఈ డిబేట్లో అభ్యర్థుల వాదనను బట్టి తమ ఓటు ఎటో తేల్చుకుంటారు. టెలివిజన్, రేడియోలోనే కాక ఇటీవల సంవత్సరాలలో వెబ్సైట్లలో కూడా డిబేట్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. 1960 ఎన్నికల కోసం మొదటి డిబేట్ 179 మిలియన్ల జనాభాలో 66 మిలియన్లకు పైగా వీక్షకులను ఆకర్షించింది. ఇది అమెరికన్ టెలివిజన్ చరిత్రలో అత్యధికంగా వీక్షించిన ప్రసారంలో ఒకటిగా నిలిచింది. 1980 నాటికి ఈ డిబేట్లు 226 మిలియన్ల జనాభాలో 80 మిలియన్ల వీక్షకులను ఆకర్షించాయి. ఇటీవల డిబేట్లు తక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించాయి. 2000వ సంవత్సరం నాటి చర్చకు 46 మిలియన్ల నుండి 2012లో చర్చకు గరిష్టంగా 67 మిలియన్ల మంది చూశారు. డొనాల్డ్ ట్రంప్ మరియు హిల్లరీ క్లింటన్ మధ్య జరిగిన మొదటి 2016 అధ్యక్ష డిబేట్లో రికార్డు స్థాయిలో 84 మిలియన్లకు పైగా వీక్షించారు. వెండల్ విల్కీ 1940లో అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్కు డిబేట్ సవాల్ చేసిన మొదటి 20వ శతాబ్దపు అధ్యక్ష అభ్యర్థిగా నిలిచాడు. కానీ రూజ్వెల్ట్ డిబేట్కు నిరాకరించాడు. 1948లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు మొదలయ్యే సమయంలో రిపబ్లికన్లు థామస్ డ్యూయి మరియు హెరాల్డ్ స్టేసన్ మధ్య ఒరిగన్లో రేడియో డిబేట్ జరిగినప్పుడు అధ్యక్ష అభ్యర్థి డిబేట్లు వాస్తవ రూపం దాల్చాయి. డెమోక్రాట్లు 1956లో స్టీవెన్సన్ అలాగే కెఫావర్ మధ్య టెలివిజన్ అధ్యక్ష ప్రాథమిక చర్చలో, 1960లో కెనడీ, హ్యూబర్ట్ హంఫ్రీ మధ్య ఒక టెలివిజన్ అధ్యక్ష ప్రాథమిక చర్చతో దీన్ని కొనసాగించారు. జూన్ 27, 2024న 45వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 46వ అధ్యక్షుడు బైడెన్ జూనియర్ మధ్య జరిగిన చర్చ కొంత ముందుగానే జరిగింది. నిజానికి రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను నామినేట్ చేసిన తర్వాతే అధ్యక్ష డిబేట్లు ఎలక్షన్ ప్రాసెస్లో కొంత ఆలస్యంగా జరుగుతాయి. అభ్యర్థులు సాధారణంగా ఒక పెద్ద హాల్లో కలుస్తారు. ఒక విశ్వవిద్యాలయంలోని హాల్లో కానీ, ప్రత్యక్షంగా ప్రజల ముందు కానీ డిబేట్ జరుగుతుంది. ఈ డిబేట్స్ రూల్స్ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది జర్నలిస్టు, మోడరేటర్లు, ప్రేక్షకుల నుండి అక్కడ ఉన్న సభ్యులు కూడా ప్రశ్నలు వేస్తారు. 1988 నుండి 2000వ సంవత్సరం వరకు జరిగిన ప్రచార సభల్లో ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య ఒప్పందం ఆధారంగా నిర్వహించబడ్డాయి. కానీ 2004 చర్చల నుండి వారి మధ్య ఒప్పందాన్ని ప్రకటిస్తున్నారు. ట్రంప్ మరియు బైడెన్ మధ్య జూన్ 27, 2024న జరిగిన డిబేట్ కోసం ప్రేక్షకులు ఎవ్వరూ హాజరు కాలేదు. ఈ డిబేట్లో బైడెన్ కొంత తడబాటు పడటం వలన ట్రంప్దే పైచేయి అయింది. తర్వాత ఆయన పోటీ నుండి తప్పుకోగా కమలా హ్యారిస్ డెమోక్రట్ అభ్యర్థి అయ్యారు. పెన్సిల్వేనియాలో 90 నిమిషాల పాటు జరిగిన అధ్యక్ష అభ్యర్థుల చర్చలో హ్యారిస్ మాటల తోటాలకు
ట్రంప్ అవాక్కయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలపై వారి వాదనను ఒకరికి ఒకరు వినిపించారు. అబార్షన్ల హక్కుపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకు కమలా హ్యారిస్ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో అబార్షన్ హక్కును తీసుకువస్తానని తన వాదనను వినిపించింది. పన్నుల విషయంలో కూడా ఒకరికి ఒకరు వాదనలు పూర్తిగా వినిపించారు. పన్నులను గణనీయంగా తగ్గించి గతంలో మాదిరి గొప్ప ఆర్థిక వ్యవస్థను తీసుకొస్తానని ట్రంప్ తెలపగా, అందుకు కమలా హ్యారిస్ మధ్యతరగతికి పన్నుల నుండి ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. వాణిజ్యంలో మిత్రదేశాల మోసాన్ని అడ్డుకునేందుకు దిగుమతి సుంకాలను పెంచుతానని ట్రంప్ వివరించారు. ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులో తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని కమలా హ్యారిస్ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ స్పష్టం చేయగా, ప్లాస్టిక్ స్ట్రాల నిషేధంపై ముందుకు సాగుతానని కమలా హ్యారిస్ తన వాదన వినిపించింది. ఈ డిబేట్లో కమలా హ్యారిస్ కొంత పైచేయిగా కనిపించడంతో డెమోక్రాట్లకు మంచి ఊపు వచ్చింది. ఈ విధంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకి హోరాహోరీగా మారుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు వారసురాలుగా దూసుకువచ్చిన కమలా హ్యారిస్ మధ్య మాటల తూటాలుగా మారుతున్నాయి. నవంబర్ 5 ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో ఇరు శిబిరాలు ప్రచారాన్ని తారాస్థాయికి చేర్చాయి. ఎన్నికల ఘట్టం చివరి దశలో పైచేయి కోసం సర్వశక్తులు అన్ని పార్టీలు ఒడ్డుతున్నాయి.